Passport, please. Jayatri Makana, right? Yes. So, Jayatri, why do you want to go to the US? జైత్రి, ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నా. నాన్న నీకోసం ఏం తీసుకొచ్చాడు చెప్పు. హై చాక్లెట్. ఆను ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంకోటి కావాలి. అయ్యో, ఒకటే ఉందమ్మా. అయితే వెళ్ళి కొనుక్కుందాం. అది అమెరికా చాక్లెట్. అయితే అమెరికాకి వెళ్ళి కొనుక్కుందాం. నువ్వు పెద్దయ్యాక అమెరికా వెళ్ళి ఇన్ని కాదు ఇన్ని చాక్లెట్ కొనుక్కొని తిను, సరేనా? సరే. ఆడుకో. చిచ్చు చిచ్చు. శోభన్, హే, ఏంటి ఆఫీస్కి రాలేదు ఈరోజు? నీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను వీసా పని మీద వెళ్తున్నాను. అయినా ఈ అమెరికా పిచ్చేంటి నీకు? నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? నేను నీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను యూఎస్ వెళ్తానని. నేను వెళ్తున్నాను అంతే. నీకు వీసా ఇవ్వదని అమెరికన్ ఎంబాసీ దేవులకి ప్రార్థిస్తా. ఏయ్, కొబ్బరికాయ కూడా కొడతా కావాలంటే. సరే బాయ్, నేను తర్వాత మాట్లాడతాను. భలే మాట్లాడతారా నువ్వు. జైత్రి, నాన్న. నా కొలీగ్ గుర్తున్నాడు కదా? హాహా, ఎలా ఉన్నారు మీరు? బాగున్నానమ్మా. నీ జాబ్ ఎలా ఉంది? బాగుంది. ఇంకేంటి మరి, పెళ్ళెప్పుడు? నెక్స్ట్ ఇయర్ చేద్దాం అనుకుంటున్నారా? లేదు నాన్న, నేను యూఎస్ వెళ్దాం అనుకుంటున్నాను. యుఎస్ఆ? అదేంటి? నేను యూఎస్ వెళ్ళి ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు అచీవ్ సంథింగ్ బిగ్ ఇన్ లైఫ్. అందుకే స్టూడెంట్ వీసా కూడా అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఆయన ఇక్కడ జాబ్ చేస్తున్నావు కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం? ఆయన నేను యూఎస్ పంపించేంత స్తోమత మనకు లేదు, ఆ విషయం తెలుసు కదా? నేను ఇప్పుడు జాబ్ చేస్తుందే నా డబ్బులతో నేను యూఎస్ వెళ్దామని. మీరు ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నా డ్రీమ్ కాబట్టి నా డబ్బులతో వెళ్తాను. సరేరా, నేనైతే బయలుదేరుతాను. ఆ, ఆ. జైత్రి, నువ్వు యూఎస్ వెళ్ళడం మాకెవరికి ఇష్టం లేదు. నాన్న ప్లీజ్, మీ భయం ఏంటో నాకు అర్థమవుతుంది. కానీ నేను చిన్నప్పటి నుంచి వెళ్ళాలనుకుంటున్నాను, మీకు తెలుసు కదా. అండర్స్టాండ్. మీ అమ్మ ఇంతవరకు కనీసం కిచెన్ దాటలేదు, నువ్వు కంట్రీ దాడుతా అంటున్నావు. నాన్న ప్లీజ్ నాన్న. దేనికి ఏడుస్తున్నావు? అనుకోని యూఎస్ వెళ్ళిపోతుందా? దానికి చాలా కథ ఉంది. వీసా అప్లై చేయాలి, వీసా రావాలి, చూద్దాం, ఇంకా చాలా ఉంది. Congratulations, Jayatri. Your visa has been approved. థ్యాంక్ యూ. హలో నాన్న, నా వీసా అప్రూవ్ అయింది. ఏంటి, వీసా అప్రూవ్ అయిందా? లేడు పాపు. అమ్మ నేడొద్దని చెప్పు, నేను ఇంటికి వచ్చి మాట్లాడతానులే. సరే నువ్వురా. హలో శోభన్. చెప్పు. ఎంబసీ దేవుళ్ళు నీ ప్రార్థనలు వినలే అనుకుంటా. నా వీసా అప్రూవ్ అయింది. అలిగాడా ఏంటి? పిచ్చాడు, ఎన్ని రోజులు అలుగుంటాడులే. ఏమైందక్క? నేను యూఎస్ వెళ్తున్నాను. ఏంటక్క పిలిచావంట? వంశీ, ఇంకో 2 days లో ఫ్లైట్ ఉంది కదా. ఈ 2 days లో నేను చేయాల్సిన పనులన్నీ ప్లాన్ చేశాను. ఓకే, షాపింగ్, మీటింగ్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్, గోయింగ్ టెంపుల్స్, ఈటింగ్ ఫేవరెట్ ఫుడ్డా? ఈ ఫుడ్ని మాత్రం వదలవే. రే, అక్కడికి వెళ్ళాక మన ఫుడ్ని మిస్ అవుతాను కదా. అందుకనే బజ్జీలు, పునుగులు, బిర్యానీ, పానీపూరి అన్ని తినేయాలని ఫిక్స్ అయ్యాను అనమాట. అన్ని రాసుకున్నావు కానీ డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ గురించి రాసుకోవడం మాత్రం మర్చిపోయావు. నున్నావు కదా గుర్తు చేయడానికి. ముందు అమ్మతో ఆ ఏడు పాపించు. అమ్మా, హే జైత్రి, కలవకుండానే వెళ్తావు అనుకున్నాను తెలుసా. ఇంతకీ ఎప్పుడు వెళ్తున్నావు? ఎల్లుండి 5 AM ఫ్లైట్. ప్యాకింగ్ అంతా డన్నా? లేదు, కానీ దానికి ముందు షాపింగ్ చేయాలి. ఇంతకీ ఏ యూనివర్సిటీ? మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మసా? అదేరా, మ్యాసచ్యూసెట్స్. ఓ MIT. ఓ ఎంఐటియా? మైటియా? అబ్బో, ఇంతకీ శోభనేడి? వాడు 5 days నుంచి లీవ్ పెట్టాడు, రావట్లేదు. ఫోన్ చేస్తున్నా ఎత్తట్లేదు. ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది. సరే,